బాగున్నాం కాబట్టి అలాంటి పెద్ద ఇన్సిడెంట్ ఏం జరగట్లేదు. అక్కడెక్కడ కొంచెం రాబరీ జరిగింది యాక్చువల్లీ. అంటే ఆటోలో ఎక్కిన తర్వాత వాళ్ళు నగల్ని తీసుకుని వెళ్ళిపోవడము ఇలాంటివి హిందూపూర్ లో ఒక 15 రోజుల ముందు జరిగింది. ఆటోలో డ్రైవర్ ఉన్నారు, వాళ్ళు వైఫే, అది తర్వాత తెలిసింది. ఒక చిన్న పిల్ల ఉన్నారు, ఎక్కిన వాళ్ళ దగ్గర ఇద్దరు ఎక్కారు, వాళ్ళ దగ్గర నగలు డబ్బులన్నీ తీసుకొని వాళ్ళు కిందకి పడేసి వెళ్ళిపోయారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి చాలా చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి అక్కడెక్కడ. ఇప్పుడు టీచర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అది కూడా ఇక్కడని కాదు చాలా చోట్ల జరుగుతుంది. సో ఇది ఏంటంటే ఫస్ట్ మన ఆటో మిత్రులకి అందరికి కూడా ఒక రికగ్నిషన్ ఇచ్చినట్టు. ఇప్పుడు వరకు మీకు ఏ రికగ్నిషన్ ఉండదు, మీరు ఎవరు ఏంటి ఏమి మీకు తెలియదు, మీకు ఒక రికగ్నిషన్ అనేది ఉండదు. ఫస్ట్ మీకు ఒక రికగ్నిషన్, ఓకే నాకు ఒక నంబర్, ఒక ఐడి నంబర్ నాకు ఒకటి ఉంది, నాకు ఒక రికగ్నిషన్ ఉంది. మీరు ఎక్కడైనా నైట్ తిరుగుతున్నారని అనుకోండి, ఎవరో డౌట్ వచ్చి మిమ్మల్ని ఆపుతున్నారు, పోలీస్ మేము ఆపుతున్నాము. సో అన్నప్పుడు మీరు ఇమీడియట్ గా దీన్ని చూపించారని అనుకోండి, ఓకే మన వాళ్ళు అనేది. ప్రయాణించేటువంటి ప్రయాణికుల భద్రతని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ క్యూఆర్ కోడ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమం కదిరిలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు స్థానిక డివైఎస్పీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఎంబీఐ గారికి, సోదరులు కదిరి పరిశీలకులుగా కాళహస్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి సంజయ్ నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా సంయుక్త కలెక్టర్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారికి, వేదిక ముందున్నటువంటి పోలీసు అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, అదే రకంగా ఈ రోజున మంచికో చెడ్డకో మీకు ఇంకా అర్థం కాకుండా కార్లు పట్టుకున్నటువంటి ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మొదటిగా ఆటో డ్రైవర్లకు అభినందనలు తెలుపుతున్నాను, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ అందరి తరపున, మన నియోజకవర్గ ప్రజల తరపున ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మాకు ఒక కళ ఉంది, కదిరి నియోజకవర్గం అనేది, కదిరి అనేది ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ కాన్స్టిట్యున్సీగా తయారు చేయాలనే పట్టుదలగా ముందుకు పోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని స్మార్ట్ కాన్స్టిట్యున్సీ కింద తీసుకోవాలని చెప్పేసి, అందులో భాగంగా మేము అడగకుండానే ఆయన సొంత ఆలోచనలతోనే ఈ రోజున ఇతోధికంగా మనకు ఉపయోగపడుతున్నటువంటి ఈ ఆలోచనని మన దగ్గర ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా మరొకసారి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మామూలుగా డాక్టర్ల దగ్గరికి పోయే కంటే ముందు మామూలు సామాన్య ప్రజలందరూ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనుకుంటాం. కానీ పోలీసింగ్ లో ఏముంటుందంటే ఒక నేరం జరగక ముందే నేరం అరికట్టడం అనేది సమర్థవంతమైనటువంటి పోలీసింగ్. ఆ సమర్థవంతమైనటువంటి పోలీసింగ్ కి సమర్థవంతమైనటువంటి నాయకుడు, టీం లీడర్ గా జిల్లా ఎస్పీ గారు ఉండడం అనేది ఆ శాఖ గాని జిల్లా ప్రజలు గాని చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ రోజున ఈ క్యూఆర్ కోడ్ తీసుకున్నటువంటి సందర్భంగా ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా మిమ్మల్ని ఏదో చిన్నబుచ్చే కార్యక్రమమో లేదంటే మిమ్మల్ని కట్టడి చేసే కార్యక్రమమో జరుగుతుందని అనుకోవద్దండి. ఈ రోజున సమాజంలో అవసరాలు ఎప్పుడు ఏ మనిషిని ఏ బలహీనమైనటువంటి ఆలోచన విధానంలోకి నెట్టేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఏ మనిషి స్వతహాగా చెడ్డోడు కాదు, పరిస్థితులు అనేది మనిషిని చెడ్డోడిగా మంచోడిగా ప్రవర్తించడంగా చేస్తుంది. కానీ ఎటువంటి పరిస్థితులు అయినా కూడా ఒక చెడ్డ జరగడానికి అవకాశం రానటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఖచ్చితంగా ఆచరణలో పెట్టమని చెప్పేసి కూడా కోరుకుంటూ, భవిష్యత్తులో ఇంకా మిగతా వారిని కూడా ఈ లూప్ లేక్ తీసుకురావాలని చెప్పేసి పోలీస్ సిబ్బందిని కూడా కోరుకుంటూ, అదే రంగా